ప్రారంభ క్రమ సంఖ్య, చివరి క్రమ, ఓకే, ప్రారంభ క్రమ సంఖ్య ఒకటి ప్రారంభ క్రమ సంఖ్య, చివరి క్రమ సంఖ్య, ఓకే, నికర ఓటర్లు అని ఉంటుంది. నికర ఓటర్లలో మేలు, ఫిమేలు, ట్రాన్స్జెండర్ టోటల్ ఉంటుంది. ఇప్పుడు దీంట్లో చివరి క్రమ సంఖ్య ఎంత? 10, 30. నికర ఓటర్లు ఎంత అంటే ఓటు దీనికి ఈ పోలింగ్ స్టేషన్కి అసైన్ చేయబడిన ఓట్లు ఎంతమంది? అర్థమైందా? ఎస్, దట్స్ పాయింట్ 1. దెన్ పాయింట్ 2, మార్కుడ్ కాపీ ప్రకారంగా ఎంతమంది ఓటర్లు వాళ్ళ యొక్క ఓటును ఉపయోగించుకున్నారు. మార్కుడ్ కాపీలో ఓటర్లని ఎంతమందిని చేస్తాం కదా, అది ఎప్పుడు తెలుస్తుంది మీకు? ఆఫ్టర్ పోల్. ఎలా తెలుస్తుంది మీకు? నేను మార్కుడ్ కాపీ గురించి అడుగుతున్నాను మళ్ళీ. ఏ పేజీకి ఆ పేజు, ఒక పేజీలో 30 ఉంటాయి కాబట్టి ఏ పేజీకి ఆ పేజీకి ఆబ్స్ట్రాక్ట్ వేసుకొని మేల్ ఎంత, ఫిమేల్ ఎంత, ట్రాన్స్జెండర్ ఎంత అన్ని పేజీలు కలుపుకొని లాస్ట్లో టోటల్ మార్కుడ్ కాపీ ప్రకారంగా ఎంతమంది మార్కు చేయబడ్డారు. పీబీ మార్కింగ్ అక్కడ లెక్క కాదు. అక్కడ పీబీలో ఆల్రెడీ చేసి ఉంటారు, లెక్క కాదు. మీరు డయాగ్నల్గా చేస్తారు, డయాగ్నల్గా చేసి రౌండ్ చేస్తారు, డయాగ్నల్గా చేసి స్టార్ చేస్తారు. అవే ఓకే. అది ఏ పేజ్కి ఆ పేజు, మేల్కి మేలు, ఫిమేల్కి ఫిమేలు అండ్ డీజీకి డీజీ స్టేట్మెంట్ చేసుకుంటేనే అప్పుడు వస్తుంది. రిసెప్షన్కి వచ్చినప్పుడు ఎంత కాన్ఫిడెంట్గా చెప్పాలంటే నా పోలింగ్ స్టేషన్ సో చేసిన ఓటర్లు సే 954, నా మార్కుడ్ కాపీ 15A రిజిస్టర్ ప్రకారంగా 900, మేల్ ఎంత, ఫిమేల్ ఎంత తెలుసు. మీరు 17A మళ్ళీ మేలు ఫిమేల్ అని చేయరు. మార్కుడ్ కాపీ లేదు, అదే అవుతుంది, అంతే కదా, సింపుల్ లాజిక్. సో నా 70 దాని ఓట్ నాకు కావాలి, ఆ ఓట్ కావాలి. నికరంగా ఉన్న ఓట్లు మేల్ ఎంత, ఫిమేల్ ఎంత, టోటల్ ఎంత. కానీ మీ లాస్ట్ చివరి క్రమ సంఖ్య ఎంత ఉంది? చివరి క్రమ సంఖ్య ఎంత ఉంది? 1198 ఉన్న నికర ఓటర్లు ఎంత ఉన్నారు? ఎస్ ఎస్. అంటే మీరు ఆ కన్ఫ్యూజన్ పడకూడదు అని చెప్పేసి ఆ సంఖ్య నేను మీకు అది చూపించాను. ఓకే, ఎస్, పాయింట్ నెంబర్ 1. నో నో నో, చాలా మంది దట్స్ నాట్ ఎస్, డిలీటెడ్ ఆల్రెడీ. ఇది చూడండి, లోపలికి వెళ్తే ఆల్రెడీ డిలీటెడ్ స్టాప్స్ ఉంటాయి చూడండి అక్కడక్కడ. ఇప్పుడు ఇంటింటికి వెళ్ళి వాటర్ స్లిప్స్ ఇస్తాం కదా, ఆ వాటర్ స్లిప్ ఇచ్చినప్పుడు ఎవరైనా టెంపరీగా ఎక్కడికో ఏ తిరుపు తెలిపోయింటే ఎవరైనా కదా వాళ్ళు ఆబ్సెంట్ ఓటర్స్, ఎవరైనా పర్మనెంట్ అది ఏఎస్. మీకు అర్థమైందా? ఇప్పుడు ఇదే ఎల్లుండితో డిస్ట్రిబ్యూషన్ కంప్లీట్ అయిపోతుంది. వాటర్ స్లిప్స్ ఇంటింటికి వెళ్ళి వాటర్ స్లిప్స్ అని ఉండాలి. వాటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్స్ అయ్యనే పదవి ఇచ్చేసారు. ఇప్పుడు మీరు పోలింగ్ రోజు ఇచ్చేటువంటివి వాటర్ స్లిప్స్, ఇప్పుడు బిఎల్ఓలు ఇస్తున్నటువంటిది విఐఎస్. రెండో పదం, రెండోది ఏంటి? అసైన్ ఓట్లు అయిపోయినాక మీ యొక్క మార్కుడ్ కాపీ ప్రకారంగా ఎంతమంది టోటల్ ఎలక్టర్స్ ఆ రోజు ఓటును ఉపయోగించుకున్నారు.